ఓకే 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 రాత్రి 11 గంటల వరకు కూడా ముందు దాంట్లో ఉంటారు జనాలు హాస్పిటల్ పరిస్థితి ఉంది కనీసం దాన్ని మూవీ చాలా ఇబ్బంది అవుతుంది సార్. చాలా మంది 10 మంది చనిపోయారు. చాలా ప్రాబ్లమ్ దయచేసి అందరూ కూడా ఈరోజు అన్వేష భోజన కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఇక్కడే భోజనం చేసేయాలని చెప్పేసి పాటిస్తున్నాము. మినిస్టర్లు చైర్పర్సన్లు గౌరవ కౌన్సిలర్లు ఉన్నారు, సిబ్బంది అందరూ కూడా బయట భోజనం చేయాలని అందరినీ కోరుతున్నాం. బడ్జెట్ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన సత్యకుమార్ అన్న వెంకటము వెంకటేశ్వరు ఫస్ట్ డివిజన్ కూడా మనం పూర్తి శ్రద్ధ వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం అన్ని డ్రెస్ ఇస్తాం వాళ్ళకి. అవి కూడా ఒక 4 డ్రెస్లు 4 తీసుకుంటాం. భూమి పూజ కార్యక్రమం ఉంది. చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా, అదేవిధంగా పట్టణంలో చెత్తను తొలగించి ప్రజలు అనారోగ్యం బాధపడకుండా ఆ చెత్త కారణంగా వెక్టర్ బోన్ దూరం తిరిగి వెక్టర్ బోన్ డిసీజెస్ రాకుండా అదేవిధంగా ఒక ధర్మవరాన్ని స్వచ్ఛ ధర్మంగా నిర్మించే దిశగా వాళ్ళ వర్మీ కంపోస్ట్ ఫెసిలిటీ అక్కడ ప్రారంభించుకున్నాం. దాని ద్వారా చెత్తను తొలగించడమే కాకుండా దోమలు కలుషిత నీటి కారణంగా ప్రజలు అనారోగ్యం బాధపడటం కాకుండా ఆ చెత్త నుంచి కూడా సంపద సృష్టించే దిశగా వర్మీ కంపోస్ట్ ద్వారా వస్తున్న చెత్తలోంచి సేంద్రియ ఎరువును తయారు చేసుకుని సంవత్సరానికి ఆ ఎరువు అమ్మడం ద్వారా 45 టన్నుల ఎరువు వస్తుంది. ఎరువులు అమ్మడం ద్వారా 12 లక్షల రూపాయల ఆదాయం కూడా మున్సిపాలిటీకి వస్తుంది. ఆ కార్యక్రమం వల్ల భూమి పూజ చేసుకుని రావడం జరిగింది. ఇవాళ ఈ బడ్జెట్ సమావేశంలో గతంతో పోలిస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్కి రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్కి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా చూస్తే ఒక దాదాపు 2,16,00,000 రూపాయలు అదనంగా కూడా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 49,32,00,000 బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానంగా నేను ఈ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ఒకటి ప్రధాన దృష్టి పెట్టడం, ఒక శుభ్రమైన ధర్మవరం నిర్మించే దిశగా చెత్త సేకరణ నిరంతరంగా కొనసాగించడం, అదేవిధంగా ఎక్కడ కూడా కాలువలో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసి ఆ మురుగు నీరు నిరాటంకంగా పారే దిశగా, తద్వారా ఈ నీటి సంబంధిత దోమ సంబంధిత వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీ ప్రయత్నాలు చేయాల్సి ఉంది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని ప్రత్యేకంగా అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే వారు వచ్చిన కొద్ది సమయంలోనే ఈ అందరి గౌరవ సభ్యుల సహకారంతో ఒక స్వచ్ఛ ధర్మం నిర్మించే దిశగా ప్రయత్నాలు చేపట్టారు. ఆ దిశగా ప్రయత్నం కొనసాగుతా ఉంది. దాంట్లో అందరి భాగస్వామ్యం గతంలో కోరారు. మన నగరాన్ని మన పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడంలో అందరి భాగస్వామ్యం ఉండాలి. అదేవిధంగా మన వార్డుల్లో ప్రజలు కూడా వీటిలో భాగస్వామ్యం చేయాలి, ఒక అవగాహన కల్పించాలి. స్వచ్ఛత ఎంత ముఖ్యమో మన పరిశుభ్రతే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండడం వల్ల పట్టణానికి ఎటువంటి గట్టి చేయబోతుందో, ఏ రకంగా ప్రజలు అనారోగ్యం బాధపడకుండా ఉంటారో, తద్వారా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరగకుండా ఉంటుందో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా కమిషనర్ గారికి ఏంటంటే అనేక పథకాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం అనుకున్నాం ప్రధానమంత్రి జన వికాస్ యోజన కింద కమ్యూనిటీ భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంది మైనారిటీ వెల్ఫేర్ దీని నుంచి. అదేవిధంగా ఆసుపత్రుల్లో కూడా 2 కోట్ల దాకా నిధులు తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ ద్వారా ఫేజ్ 1 ఫేజ్ 2కి 29 కోట్ల నిధులు